హాయ్ అండి. హాయ్, హలో. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. ఎలా ఉన్నారు? సో వీకెండ్ కదండి, వర్షాకాలం, డ్యామ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సో శ్రీశైలం వెళ్తున్నామండి. కర్నూలు డిస్టిక్లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న శ్రీశైలంకి వెళ్తున్నాము. ఇక్కడ గేట్స్ ఓపెన్ చేశారంట. ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ కూడా మన వీడియోలో చూపించబోతున్నాను. సో ఫుల్ ఎగ్జైట్గా ఉంది. ఫస్ట్ టైం అనమాట గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడడం అనేది. 1 అవర్ అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడైతే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తున్నాము. వెళ్ళాక గేట్స్ ఓపెన్ చేయడము ఎలా ఉంది, ఆ వ్యూ అనేది, లొకేషన్ అనేది, అలాగే స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఓవరాల్గా మొత్తం వీడియో కూడా నీట్గా క్లియర్గా వీడియో తీయబోతున్నాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. సో ఇప్పుడైతే మనము డిండి డ్యామ్ దగ్గరికి వచ్చామండి. సో ఇది హైదరాబాద్కి 95 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మనమైతే డిండి డ్యామ్ దగ్గరికి వచ్చేసామండి. చూస్తుంటే ఓవర్ఫ్లో అయితే లేదు, బట్ వాటర్ అయితే బాగానే ఉన్నాయి. ఫ్లో అయితే ఎక్కువ లేదనమాట, బయటికి రావట్లేదు. సో చూడ్డానికైతే చాలా బాగుందండి. వెదర్ అయితే చాలా బాగుంది. క్లౌడీ, చిన్నగా తుంపిరి వర్షం పడుతుందండి. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. సో ఇక్కడ నుండి మనం శ్రీశైలం వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే మనం శ్రీశైలం వెళ్తున్నామండి. సో మనము మననూరుకి వచ్చేసాము. ఇది శ్రీశైలం నుండి ఇంచుమించు 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వెళ్ళే దారిలో మొత్తం కూడా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి, చూస్తున్నారు కదా. సో మనము ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. ఫుల్ గేట్స్ ఓపెన్ అయ్యాయి. సో 12 గేట్స్లో 10 గేట్స్ ఓపెన్ చేశారు. ఫ్లో మాత్రం విపరీతంగా ఉందండి. మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా, సో మనం అక్కడికి వెళ్ళి చూస్తే దాన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, అసలు ఆ తుంపిరికి మేము మొత్తం తడిచిపోయామన్నమాట. సో మన ఛానల్లో గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వీడియో నేను సపరేట్గా చేశానమాట. సో దాన్ని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు అనమాట. డ్యామ్ చూసి తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుందండి. మొత్తానికి అయితే గేట్స్ ఓపెన్ చేయడం చూసేసామండి. ఇప్పుడైతే అక్కడ నుండి ఇక్కడ బ్రిడ్జ్ పైకి వచ్చేసాము. సో ఆ తుంపిర్లకైతే మొత్తం తడిచిపోయామన్నమాట. చాలా బాగా అనిపించిందండి. సో ఇక్కడ నుండి మనం శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలం వెళ్ళే వరకు బాగా చీకటైపోయిందండి. సో నైట్ దర్శనం చేసుకోలేకపోయాము, విపరీతంగా వర్షం అన్నమాట. సో అందుకని డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి డిన్నర్ చేసాము. సో ఇప్పుడైతే కుదరదనమాట, మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనంకి వెళ్ళాలండి. హాయ్ అండి, మార్నింగ్ 5 అవుతుంది. స్వామివారి దర్శనంకి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ 5 అవుతుందండి. సో ఇప్పుడు వర్షం అయితే పడట్లేదు, నార్మల్గా ఉంది వెదర్. సో స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్దాము. ఇక్కడనేనండి ఫ్రీ దర్శనంకి దారి అనమాట. సో జనాలు చాలా తక్కువగా ఉన్నారండి. సో మేమైతే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. చాలా ఈజీ అయిపోయింది. సో మనకు చూస్తుంటే ఇక్కడ మనకి లాక్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. మన లగేజ్, ఫోన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్వామివారి ఆజిత సేవలని, వాటి సంబంధించిన క్యూలు కానీ, వాటికి సంబంధించిన టికెట్స్ కానీ, లడ్డు ప్రసాదము, ఇంకా అన్న ప్రసాదము, మరి ఇంకా వేరే సేవలకు సంబంధించిన అన్ని టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ సైడ్ అవైలబుల్లో ఉంటాయి. సో ఈ దారిలో వెళ్తే కనుక మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. లోపల టెంపుల్లో అయితే స్వామివారి మెయిన్ గర్భగుడి అండి, చాలా సింపుల్గా కట్టడం జరిగింది. ఇలాంటి శిల్పకళ ఉండదన్నమాట. గర్భగుడి కాకుండా మామూలుగా టెంపుల్ మొత్తం కూడా చాలా చక్కగా శిల్పాలతో చెక్కబడి ఉంటుందన్నమాట. పాండవులు దర్శించుకున్నారు అని అంటారనమాట. సో వాళ్ళ పేరు మీదుగా 5 రకాల లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. సో అది కూడా మనం లోపల దర్శనం చేసుకోవచ్చు. లోపల మనోహర గుండం ఉంటుంది. సో ఈ దాంట్లో కాయిన్ వేస్తే చాలా క్లియర్గా కనిపించే విధంగా ఉంటాయండి వాటర్, అంటే మహానందిలో ఉన్న వాటర్ లాగా అనమాట. టెంపుల్ మెయిన్ ముఖద్వారం అండి.
ఒకప్పుడు ఇక్కడ నుండే వెళ్ళి మనం దర్శనం చేసుకునే వాళ్ళం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ క్షేత్రమే పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబ మాతగా మనకు దర్శనమిస్తారు. సో నెక్స్ట్ దర్శనం తర్వాత ఇక్కడ షాపింగ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి కావలసిన కుంకుమ, పసుపు, ఇలా దీపాలు, వత్తులు, ఇంకా గాజులు, దేవుడికి సంబంధించిన ఫోటోలు, అగరబత్తీలు చాలా ఉంటాయండి. చాలా రకాల దేవుడి దీపాలు, విగ్రహాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో షాపింగ్ అయిపోయిందండి. దీని నెక్స్ట్ జనాలు మరి ఎక్కువగా అయిపోతారని చెప్పి మేము డైరెక్ట్గా ఇక్కడ నుండి రోప్వే అండ్ బోటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. సో టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో అక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కళ్యాణకట్ట ఉంటుంది. అదే దాటి కొంచెం ముందరికి వెళ్తే ఈ విధంగా పాతాళ గంగకు దారి ఉంటుందన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసుకొని రోప్వే వెళ్తున్నాం అన్నమాట. పాతాళ గంగ అండ్ ఈ బోటింగ్, రోప్వే వీడియో డీటెయిల్డ్గా నేను సపరేట్ వీడియో చేశాను. సో అది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఎస్, మనం రోప్వే పాయింటింగ్కి వచ్చేసామండి. ఇక్కడ చూసే క్లౌడ్ అస్సలు లేదు, చూస్తున్నారు కదా. పైనుండి వ్యూ పాయింట్ చాలా బాగుందండి. సో ఇక్కడ నుండే మనం ఈ రోప్వే నుండి కిందికి వెళ్తామన్నమాట. సో అక్కడ నుండి మనం బోటింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వెళ్తాము. సో రోప్వేకి టికెట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూడండి. సో పైనుండి మెల్లిగా కిందికి వస్తుంటే ఫుల్ గ్రీనరీలో పాతాళ గంగ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లొకేషన్ ఎక్సలెంట్ అనమాట. సో అలా పైనుండి కిందికి స్లోగా వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నుండి బోటింగ్ వెళ్తున్నాము. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ బోటింగ్కి వెళ్ళే దారి కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుండి కిందికి వెళ్తే మనం బోటింగ్ చేసుకోవచ్చు. సో కంటిన్యూస్గా మనకి వర్షం పడుతూనే ఉందన్నమాట అండి. బోట్లో కూడా మనకి జనాలు ఎక్కువగా లేరు, చాలా కూల్గా అండ్ ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇక్కడ నుండి ఒక 20-25 మినిట్స్ ఇంచుమించు బోటింగ్ చేసుకున్నామన్నమాట. సో జనాలు తక్కువగా ఉన్నారు కాబట్టి బోటింగ్ కూడా చాలా ప్రశాంతంగా చాలా ఎక్కువసేపు చేయించారు. అండ్ అక్కడ ఒక 10 మినిట్స్ కూడా మధ్యలో ఆపి ఇక్కడ ఉన్న విశేషాల గురించి అండ్ స్పెసిఫిక్గా పాయింట్స్ గురించి చాలా విషయాలు చెప్పారనమాట ఇక్కడున్న సత్యనారాయణ గారు. సో ఇవన్నీ నేను క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా నేను పాతాళ గంగ వీడియో అన్నాను కదా, సో దాంట్లో అన్నీ నేను మెన్షన్ చేశాను అనమాట. చూస్తుంటే గ్రీనరీలా ఎంత బాగుంది కదా, ప్రశాంతంగా కాసేపు అంతా మర్చిపోయి అలా ప్రశాంతంగా చూస్తూ అలా ఉండిపోవచ్చు అనమాట. అంత బాగా అనిపిస్తుంది. సో చాలాసార్లు అయితే వెళ్ళామన్నమాట. బట్ బోటింగ్ ఎప్పుడు చేసినా అండి హడావిడి అయిపోయింది. బట్ ఈసారి చాలా స్పెషల్గా ఉంది అండ్ వెదర్ చాలా బాగుంది. ఇక్కడ చూస్తుంటే పాతాళ గంగకి మెట్ల దారి అన్నమాట. సో బోటింగ్ అయిపోయాక అక్కడ పక్కనే మెట్లు ఉంటాయన్నమాట. సో అక్కడ మెట్ల నుండి మనం కిందికి పాతాళ గంగకి రావచ్చండి. ఒత్తులు, పూజ సామాన్ తీసుకున్నానండి. సో ఇక్కడ గంగామాతకి, శివుడికి మొక్కి దీపారాధన చేసి గంగలో వదిలిపెట్టాను. ఇక్కడ నుండి రిటర్న్ పైకి మళ్ళీ రోపే నుండి వెళ్ళొచ్చండి. టెంపుల్ వెనక వైపు ఉన్న స్వామివారి గుండం దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగా అనిపిస్తుందండి చూడడానికి అయితే. సో కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, అందుకేనండి ఇంత వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంది. సో ఇదేనమాట ఆ గుండం, చూస్తున్నారు కదా, కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఈ గుండం మధ్యలో శివలింగం చుట్టూ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉంటాయండి.
సో మీరు చూస్తుంది కదా, ఆ గోపురాలన్నీ కూడా టెంపుల్ గోపురాలే అనమాట. అంటే స్వామివారి టెంపుల్కి 4 వైపులా 4 గోపురాలు కనిపిస్తాయి. సో మీరు చూస్తుంది శివాజీ గోపురం అనమాట. ఇదేనండి శివాజీ గోపురం. టెంపుల్కి 4 దిక్కుల 4 గోపురాలు అని చెప్పాను కదా, వెనక వైపు ఉన్న గోపురమే ఈ శివాజీ గోపురం. ఇక్కడ శివాజీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాడని, సో తన పేరు మీదుగా గోపురం నిర్మించారని చెప్పేసి అంటారనమాట. టెంపుల్ రక్షణ కొరకు ఆనాటి రాజులు ఈ విధంగా చాలా పటిష్టంగా నిర్మించిన ప్రహరీ గోడ ఇదేనండి. నెక్స్ట్ ఇక్కడ నుండి మనము శివాజీ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చండి. చాలాసార్లు టెంపుల్కి వచ్చాము, బట్ ఇక్కడ శివాజీ మెమోరియల్ దగ్గరికి రావడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. వర్షం అయితే చాలా పడుతుందండి, అయినా సరే మా పిల్లలు మాత్రం చూడడానికి చాలా ఎంకరేజ్ చేశారు, చాలా బాగా చూస్తున్నారు. చాలాసార్లు అయితే ఈ శ్రీశైలం వచ్చాము, బట్ ఇక్కడ ఛత్రపతి శివాజీ టెంపుల్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. సో ఓవరాల్గా బయట నుండి చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్నీ కూడా మీకు కరెక్ట్గా చూపిస్తాను పదండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఛత్రపతి శివాజీ మెమోరియల్ అనమాట. చాలా అద్భుతంగా కట్టారు కదండి. సో చాలా బాగుంది. చుట్టూ కూడా ఇక్కడ మీకు గోడలపైన చూస్తుంటే తన జీవిత చరిత్ర కూడా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ క్షేత్రానికి శివాజీ తన సేవలు అలాగే రక్షణ కల్పించిన విధంగా తన గుర్తు కోసం అని చెప్పి ఇక్కడ శివాజీ మెమోరియల్ నిర్మించారండి. లోపల కాంస్యతో చేసిన శివాజీ విగ్రహం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సాక్షి గణపతి చూడడానికి వెళ్తున్నామండి. మీరు చూస్తున్న ఈ విగ్రహము అరుణాసురుడు అనే రాక్షస రాజు విగ్రహం అండి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఈ రాజు పరిపాలించేవాడు. నెక్స్ట్ ఇక్కడ నుండి సాక్షి గణపతికి వెళ్తున్నాము. శ్రీ భ్రమరాంబ మల్లికార్జులను దర్శనం చేసుకున్నాక తర్వాత ఈ సాక్షి గణపతిని దర్శనం చేసుకుంటేనే కైలాసంలో ఉన్న శివపార్వతులకు సాక్ష్యం చెప్తేనే మనకు మోక్షం లభిస్తుందని అంటారు. మనం వచ్చేటప్పుడు ఫుల్ వర్షం కదండి, సో అంత క్లియర్గా కనిపించలేదు. సో రిటర్న్లో మళ్ళీ వ్యూ చూడడానికి వెళ్తున్నామండి. సో ఈరోజు కొంచెం వర్షం తక్కువగా ఉంది కాబట్టి క్లియర్గా చాలా బాగా అనిపిస్తుంది. ఈ శ్రీశైల క్షేత్రంలో పాతాళగంగ, శ్రీశైల శిఖరము, సాక్షి గణపతి, మల్లెల తీర్థము, పాలధార పంచదార, భీముని కొలను, అలాగే అక్క మహాదేవి గుహలు, ఇలా చాలా ఉన్నాయండి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ విజిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ.